ఏకతాటిపైన తీసుకురావాలంటే నేను కష్టపడాలి. ఒక సినిమా చేయాలంటే నేను ఇంత కష్టపడాలి. ఇన్ని కోట్ల మందికి సంబంధించిన జీవితాన్ని ఒక భావంతో కట్టిపడేయాలంటే నాకు ఇంకా అంత మెచ్యూరిటీ లేదు. మెచ్యూరిటీ వచ్చిన రోజున మీకు తెలియజేస్తానని చెప్పాను. ఆ వ్యక్తి అప్పటి నుంచి ఇప్పటిదాకా అరుదుగా అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాను. ఈ రోజున హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్, మీలో కొంతమందికి తెలిసి ఉండొచ్చు, ప్రొఫెసర్ శ్రీపతి రాముడు గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారిని వేదికపైకి రమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే మీరు ఓజీ ఓజీ అని అరుస్తూ ఉంటే నన్ను సినిమాల కంటే కూడా సినిమాల్లో ప్రజలకి పనిచేసే మనిషిని చూశారు ఇలాంటి మేధావులందరూ, పోరాట యోధులందరూ. సో నాకు ఎప్పుడు కూడా ఆయన ప్రొఫెసర్ గారు మన జనసేన పార్టీ కాదు, ఆయన ప్రొఫెసరే. బహుజన సిద్ధాంతాల కోసం, అంబేద్కర్ ఆశయాల కోసం, అణగారిన వర్గాల కోసం నిలబడ్డ వ్యక్తి ఆయన. చాలా మంది విద్యార్థుల్ని పిహెచ్డీలకి సిద్ధం చేసే వ్యక్తి. మన దగ్గరున్న బేతపూడి విజయ్ కుమార్ గారు కూడా ఆయన శిష్యుడే. ఇలాంటి శిష్యులు ఎంతమంది తయారు చేసి ఆయన జనసేన ఎప్పుడు నాకు అండగా ఉంటారు. ఓడిపోయినా నిలబడ్డా ఎప్పుడైనా సరే నమ్మకం ఏంటంటే మీరు ఉండాలి, మీరు రాణించాలని నిరంతరం తప్పించే శ్రీపతి రాముడు గారికి నేను ఇవ్వగలిగేది ఒకటే, నా గుండెల నుంచి ప్రేమ ఇవ్వగలను. అంటే కృతజ్ఞత అనేది ఎంత అవసరం, గుర్తింపు ఎంత అవసరం అంటే మనం ఏదో అయినప్పుడు కాదు, ఏవి అవ్వనప్పుడు మనం వెంట నిలబడాల్సింది. నేను థ్యాంకింగ్ నోట్స్ చెప్దాం అనుకున్నా. ఎవరికి చెప్పాలి? ముందుగా ఈ సభా వేదిక కోసం పారిశుద్ధ్య సిబ్బందికి, నా గుండెల్లో పెట్టుకొని గౌరవించే నా పారిశుద్ధ్య సిబ్బందికి ముందుగా మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, హృదయపూర్వక ధన్యవాదాలు. యాక్చువల్గా నేను అనుకుంది ముందుగా పారిశుద్ధ కార్మికులకి సన్మానం చేసి స్పీచ్ మొదలు పెడదామని. ఎక్కువ మంది ఉండటం